వైఎస్ఆర్సీపీలో చిచ్చు రేపుతున్న నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు. నేడో రేపో నూతన సమన్వయకర్తల జాబితా విడుదల చేసే అవకాశం. వైఎస్ఆర్సీపీలో రాజీనామాల కలకలం. అసంతృప్తి వెళ్లగక్కుతున్న కీలక నేతలు. పార్టీ పనైపోయిందనే భావనతోనే జగన్కు బైబై చెప్పేస్తున్న నేతలు. అనకాపల్లిలో విషాదం. స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యాయత్నం. నలుగురు మృతి. చికిత్స పొందుతున్న చిన్నారి. అప్పులే కారణమని పోలీసుల అనుమానం. వైఎస్ఆర్సీపీ సినిమా అయిపోయిందన్న బాబు. ఆ పార్టీకి ఉన్నది 100 రోజులేనని వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని సూచన. సమ్మెకు దిగిన వాలంటీర్లపై సర్కార్ చర్యలు. ప్రభుత్వ పథకాలు ఆపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అమలాపురంలో ముగ్గురిపై చర్యలు. 5 ఏళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించనున్న భారత్. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన. దేశానికి ముప్పును తగ్గించొచ్చని వ్యాఖ్యానించిన సోమనాథ్. భారత్లో విజృంభిస్తున్న కరోనా. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 157 JN1 వేరియంట్ కేసులు. కేరళలో అత్యధికంగా వ్యాపిస్తోందని కేంద్రం వెల్లడి. దుకాణాల పేర్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాల్సిందే. ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు. మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతకు ఈడీ షాక్. ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ పేరు చేర్చిన అధికారులు. రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా హర్యానాలో భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణ. వెండి తెరపైకి పాన్ ఇండియా మల్టీస్టారర్ క్యాంటో. ధూమ్ 4 సినిమాలో షారుఖ్ ఖాన్. సూపర్ పోలీస్ గా రామ్ చరణ్.